ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈ ఫిషెస్‌ని అయితే బయటైతే క్లీన్ చేపించుకొని తీసుకొచ్చేసారండి. నేనైతే ఇంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 2 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్‌లో అయితే క్లీన్ చేస్తున్నానండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం నీట్‌గా ఉంటుందండి. బయట వాళ్ళు ఏంటంటే మరీ పూర్తిగా అయితే క్లీన్ చేయరండి. కొంచెం పొలుసు అయ్యి గట్ట అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి. సో, మన ఇంటికొచ్చిన తర్వాత కొంచెం క్లీన్‌గా చూసుకొని చేసుకుంటే బావుంటుందండి. వండుకున్న తర్వాత నీసు స్మెల్ వస్తే తినలేం కదండీ! సో, అందుకోసమైతే ముందే కొంచెం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు అనేది నేను ఎలా అయితే చేశానో అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు జస్ట్ నార్మల్‌గా ఇవి 2 చేస్తున్నట్టు మాత్రమే చేశానండి వీడియో అనేది. ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తానండి. ఈరోజైతే ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యామండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. సో, అందుకని అందరూ ఒక్కొక్కళ్ళు ఒక ఐటెం అలా చేస్తున్నాము. ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయండి చేయడానికి. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక పని అయితే చేస్తున్నారండి. ఒకళ్ళు ఆనియన్స్ కట్ చేయడం, ఒకళ్ళు ఇలా చిన్ని చిన్ని పనులుగా డివైడ్ చేసుకొని చేస్తున్నారండి అందరూ. ఇప్పుడే టైం ఆల్రెడీ 2 దాటిందండి. అందుకని ఇంకా మేము ఫాస్ట్‌గా చేసేస్తున్నాము. ఫిష్ పులుసులోనండి బెండకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుందండి. సో, అందుకని బెండకాయలు అయితే యాడ్ చేసామండి. ఫైనల్‌గా పులుసు అయితే ఇలా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నామండి. అందుకోసం ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా ఇలా అన్నీ యాడ్ చేసుకొని కొంచెం లెమన్ అన్నీ యాడ్ చేసుకొని ముక్కలకైతే ఇలా పట్టించుకుందామండి. ఇలా పట్టించుకోవడం వల్ల ముందుగానే పీసెస్కి బాగా పడుతుందండి ఉప్పు, కారం అనేది. ఇలా అన్ని పీసెస్కి పట్టించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని వేడెయ్యనివ్వాలండి. కొంచెం అన్నీ పట్టిన తర్వాత నూనె కూడా వేడైన తర్వాత ఈ పీసెస్ని అనేది డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ పులుసు ఉంది కాబట్టి మామూలుగా ఫ్రై చేయట్లేదండి. బాగా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాము. ఇలా అన్నీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించిందండి నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పీసెస్ని అయితే హాట్ బాక్స్లో తీసుకున్నామండి. హాట్ బాక్స్లో తీసుకునే వాళ్ళైతే మూత పెట్టకండి. ఆవిరికి ఫిష్ పీసెస్ అయితే అవి మెత్తగా అయిపోతాయండి. అందుకోసం నార్మల్గానే ఉంచేస్తేనే బాగుంటుందండి. కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.